మధ్యలో ఎవరో పిలిచారు, మధ్యలో ఫోన్ వచ్చింది, లేదా నేను ఫోన్లోనే చూస్తున్నానండి, నాకు కాల్ వచ్చింది, నేను చేయలేకపోయా, ఇవన్నీ నాకు సంబంధం లేదు. మనం ఏం చేయాలి? ఫస్ట్ మన యొక్క జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మన ఆధీనంలో పెట్టుకొని మనం లలితా సహస్రనామాన్ని వినాలి, చూడాలి. దీనివల్ల ఏమవుతుంది అంటే, ఒకటి అక్షరం మైండ్లో రిజిస్టర్ అవుతుంది. 11 రోజుల పాటు మీ ఇష్టం, రోజు మీకు ఓపిక ఉంది, ఇవాళ 2 సార్లు చేయండి, 3 సార్లు చేయండి, 11 సార్లు చూడండి, చదవకండి, చూడండి, వింటూ చూడండి. అంటే దీని ద్వారా ఏమైనా తప్పులు చదవకుండా కూడా ఆస్కారం ఉంటుందంటారు. అయితే ఇలా చేసిన తర్వాతకి ఓకే నేను చదవగలను అని ఎప్పుడైతే అనుకుంటారో, ఒక శుక్రవారం నాడు మంచి తిథి చూసుకొని, అంటే నిండు అష్టమి కానీ, నిండు నవమి కానీ, నిండు చవితి కానీ, నిండు అమావాస్య కానీ ఉంటే వద్దు. లేదు మాకు కొన్ని తిథులు బాగా అచ్చొస్తాయండి, మాది తమిళనాడు ప్రాంతానికి దగ్గర, మన ఆంధ్రప్రదేశ్ తమిళనాడు బార్డర్లో ఉన్న వాళ్ళకి అమావాస్య బాగా కలిసి వస్తుంది కొంతమందికి.